క్షేత్రజ్ఞ విభాగ యోగము అని పేరే చాలా గమ్మత్తుగా ఉంది. ఇది అంటే క్షేత్రం అంటే ఎవరు, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు చెప్తారు ఈ అధ్యాయంలో. చాలా మనం వినేటటువంటి మాటలు కర్ణాకర్ణిగా వినేటటువంటి మాటలు కొన్ని ఉంటాయి. ఇది క్షేత్రంరా, ఇది క్షేత్రజ్ఞుడు రా అని. దాని యొక్క ఇన్ క్లియర్ టర్మ్స్ ఏమిటి అనేటటువంటిది మనకు భగవద్గీతలో చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ మనకి అనుగ్రహించారు. క్షేత్రం అంటే ఏమీ లేదు, శరీరం. క్షేత్రజ్ఞుడు అంటే దీంట్లో ఉండే చైతన్యము, దానినే ఆత్మ అని కూడా పిలుస్తారనమాట. మనం అందరం క్షేత్రాలం కాదు, క్షేత్రజ్ఞులం. ఎందుకంటే మనం శరీరాలం కాదు, శరీరం యొక్క ఓనర్లం అనమాట. ఒక వ్యవసాయదారుడికి పొలం ఉందనుకోండి, పొలానికి అతను యజమాని, పొలం అతని క్షేత్రం, కానీ అతను పొలం కాదు. అట్లాగే నువ్వు దేహం కాదు, దేహం యొక్క ఓనర్వి. అంటే దేహాన్ని నడిపించేటటువంటి లోపల ఉండేటటువంటి చైతన్య శక్తివి నీవు అన్నారు. దాన్ని ఏమన్నారంటే అంతర్యామి అన్నారు, ప్రత్యేగాత్మ అన్నారు, సాక్షిభూతముగా దర్శించేటటువంటి అంతఃసాక్షి కూడా అని అంటారనమాట. చక్కటి అధ్యాయం ఇది. కొద్దిగా లోతుకి తీసుకువెళ్తున్నారు. అంటే ఇప్పుడు 2 షట్కాల్లో ఏం జరిగింది అని అంటే మనకి కర్మ గురించి చెప్పారు మొదటి 6 అధ్యాయాల్లో. నెక్స్ట్ 6 అధ్యాయాల్లో మనకి భక్తిని గురించి చెప్పారు. ఇప్పుడు జ్ఞానం గురించి వస్తుందన్నమాట. అంటే 2/3 ఆఫ్ భగవద్గీత మనం కంప్లీట్ చేసాం. ఎంత వంట పట్టించుకున్నామనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. దాన్ని మనం సాధన చేస్తున్నామా లేదా. మరి గురువుగారు చెప్పినారు, విన్నాము ఆయన అని మళ్ళీ పుస్తకం వదిలేయకుండా మనం దాన్ని సాధన చేసుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళడానికి, పురోగతికి ఆస్కారం ఉంది. క్షేత్రము అని అంటే ఏమిటంటే పంచభూతాత్మికము. పంచభూతములు ఏంటి మనకు తెలుసు కదా, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, అంతే కదా పంచమహాభూతాలు. ఈ శరీరం దాని నుంచి ఏర్పడిందే. ఇది దీంట్లో అన్ని పంచమహాభూతాల యొక్క తత్వం ఉంది. అయితే ఇది ఏమవుతుందంటే పంచభూతములతో ఏర్పడేటటువంటిది అంతా కూడా నశ్వరము. ఇట్ ఈస్ డిస్టైన్డ్ టు డీకే అండ్ డిసింటిగ్రేషన్. అది ఇట్ ఈస్ డిస్టైన్డ్. ఏదైనా పంచభౌతికమైనటువంటి ఇది ఏదైనా కూడా అది కొన్నాళ్ళకి శిథిలమైపోవాల్సిందే. కానీ ఈ శిథిలమైపోయేటువంటి శరీరంలో శిథిలము కానటువంటి చైతన్యం ఒకటి ఉంది, అది క్షేత్రజ్ఞుడు అనమాట. దీన్ని గమనిస్తూ ఉంటుంది, దీన్ని పనిచేయడానికి కావాల్సినటువంటి చైతన్యం ఇస్తుంది, కానీ సాక్షిభూతముగా ఉంటుంది. సాక్షిభూతముగా ఉంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఒక నాటక రంగం, ఒక స్టేజ్ మీద డ్రామా వేస్తున్నారనుకోండి, నాటకశాలలో ఉండే దీపంతో కంపేర్ చేశారు ఆయన. విద్యారణ్య స్వాములు వారు పంచదశిలో ఏం కంపేర్ చేశారంటే, నాటకశాల ఆ స్టేజ్ మీద దీపం వెలుగుతూనే ఉంటుంది, కానీ యాక్టర్స్ వస్తుంటారు, పోతుంటారు, రకరకాల కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి. దీపానికి ఏం సంబంధం లేదు, సాక్షిగా అది దర్శిస్తుంది. ఆ దీపము యొక్క వెలుగులోనే ఈ నటన అంతా జరుగుతోంది. అలాగే నీ చైతన్యం యొక్క వెలుగులోనే నీ కార్యక్రమం అంతా జరుగుతోంది, అది తెలుసుకో అని చెప్పేటటువంటి అత్యుత్తమమైనటువంటి జ్ఞానం దీంట్లో దొరుకుతుంది. మరి ఆ క్షేత్రాన్ని ఎరిగినటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. నాకు పొలం ఉంది, పొలం నాది ఉంది అని ఎవడో చెప్తున్నాడు, వాడు ఓనర్ ఉన్నాడే, వాడు క్షేత్రజ్ఞుడు అనమాట. మనందరం ఏమనుకుంటున్నామంటే మనకు ఉండేటటువంటి పేర్లతోటి, మన సంఘంలో ఉండేటటువంటి మన యొక్క ఉద్యోగ ధర్మాలను బట్టి మన ఒక అఫీషియల్ డిజిగ్నేషనో, ఒక క్యాస్టో, ఒకటో ఏదో పెట్టి దానికి ఇదని అనుకుంటున్నాం. కానీ వీటన్నిటికీ అతీతంగా ఉండేటటువంటి చైతన్యము, ఆ చైతన్యము అందరిలో కూడా సమానంగానే ఉంది. ఆ చైతన్యాన్ని నేనే అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అనమాట. అది కూడా మనకు వస్తుందన్నమాట. దీంట్లో అమానిత్వాది గుణాలు వస్తాయి. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరా దుఃఖ దోషానుదర్శనం అనేటటువంటి మనకి అమానిత్వ గుణాలు. అంటే ఒక సాధకుడిగా నువ్వు ముందు వెళ్ళడానికి ఏ విధమైనటువంటి గుణాలని నువ్వు ఎక్వైర్ చేసుకోవాలి. భక్తుడి యొక్క లక్షణాల్లో మనం 35 చెప్పారు. సమశత్రౌచ మిత్రేచ తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు. ఇక్కడ జ్ఞానిగా అవ్వడానికి ఇంకా నీకు కావాల్సినటువంటి ఏముండాలి నీలో ఉండేటటువంటి, అంటే భగవద్గీత అంత పిండితే వచ్చేది ఏంటంటే సెల్ఫ్ రిఫార్మేషన్. హౌ టు రిఫార్మ్ యువర్ సెల్ఫ్. నువ్వేదో ప్రపంచంలో వాళ్ళని అందరినీ రిఫార్మ్ చేయడానికి బయలుదేరుతున్నావు, ముందు నువ్వు రిఫార్మ్ కా. అందుకే సెల్ఫ్ మేనేజ్మెంట్, నిన్ను నీవు సెల్ఫ్ రెగ్యులేషన్, నిన్ను నీవు ఎలా నియంత్రించుకోవాలి. అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావా, నియంత్రించు.
అనవసరంగా కోపం వస్తుందా నియంత్రించు, అనవసరమైనటువంటి కోరికలు ఉత్పన్నం నియమించు. అట్ ద సేమ్ టైం బీ యాక్టివ్. కృష్ణుడు దానికి ఎగ్జాంపుల్ అనమాట. ఆయన అన్ని నియంత్రణలో ఉన్నాయి, కానీ పెద్ద మొత్తం అంతా నడిపింది ఆయనే. మళ్ళీ అన్నీ కూడా ఆయన అంతా గోపికలతో ఆడుకున్నాడు చక్కగా. మళ్ళీ కుచేరుడితో పాటు అటుకులు తిన్నాడు, సాందీపని గారి సపర్యలు చేశాడు, మళ్ళీ అన్నీ చేశాడు. యుద్ధాలు చేశాడు, రాయబారాలు చేశాడు, డ్యాన్స్ చేశాడు, వేణువు మీద చక్కని పిల్లన గ్రోవితోటి కమనీయమైనటువంటి వేణునాదాన్ని చేశాడు. ఇప్పుడు గీతని ఇక్కడ ఇస్తున్నాడు. ఎన్ని మల్టిపుల్ రోల్స్ బీయింగ్ ప్లేడ్ బట్ అన్ఎఫెక్టెడ్. దేంట్లో కూడా ఆయన ఎఫెక్ట్ కాలేదు. అంటే కృష్ణుడిని ఒక ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా అన్నిటిలో ఉండాలి, కానీ అన్నిటితో మమేకమైపోకూడదు. డిటాచ్మెంట్ అనేటటువంటి చెప్తారన్నమాట. ఈ విధమైనటువంటి జ్ఞానమే జ్ఞానము, మిగతాదంతా అజ్ఞానం. నాకు కెమిస్ట్రీ తెలుసు సార్, ఫిజిక్స్ తెలుసు, అసలు నిన్ను నువ్వు తెలుసుకో. నాకు లిటరేచర్ తెలుసు, నాకు లా తెలుసు, నాకు అది తెలుసు, ఇది అసలు నీ సంగతి ఏంటి అది చెప్తోంది అనమాట క్వశ్చన్ అనమాట. అది చెప్తున్నారు. అదే జ్ఞానము, మిగతాదంతా అజ్ఞానము అనేటటువంటిది. మనకు అప్పుడప్పుడు ప్రకృతి పురుషుడు అనేటటువంటి మాట బాగా వినిపిస్తుంది. ఆ ప్రకృతి పురుషుల యొక్క వర్ణన కూడా మనకి ఇస్తారనమాట. ఇది ఈ 13వ అధ్యాయము అర్జున ఉవాచతో స్టార్ట్ అవుతున్నట్టుగా కొన్ని పుస్తకాల్లో ఉంది, కానీ గీతా ప్రెస్ వాళ్ళ దాంట్లో అర్జున ఉవాచ లేదు. అంటే ఆ అర్జున ఉవాచ ఉండేటటువంటిది ఇంటర్పోలేషన్, కొన్ని చెప్పినటువంటిది జొప్పించినటువంటిది అని దాంతో అంటారు. అది కనుక కలిపినట్టయితే 700 శ్లోకాలు అవుతాయి. అది తీసేస్తే 700 శ్లోకాలు అనమాట. శంకర భగవత్పాదుల వారు 700 శ్లోకాలకే కామెంటరీ రాశారు, దీన్ని చేయలేదు. అందుకని స్వామి రంగనాథానంద గారు అంటే ఐఎమ్ ఇంక్లూడింగ్ దిస్ ఇన్ మై కామెంటరీ బట్ ఐఎమ్ నాట్ నంబరింగ్ ఇట్ అన్నాడు. నంబర్ ఇవ్వలేదు నేను దగ్గర. కాబట్టి మీరు మీ పుస్తకంలో లేకపోయినా ఆ మొట్టమొదటి క్వశ్చన్ ఆయన ఏమడిగారు అది చాలా అర్థవంతమైనదే కనుక దాన్ని మనం ఒకసారి అర్జున ఉవాచని నేను చెప్తాను, మీరు చెప్పండి మీ పుస్తకంలో లేకపోయినా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 13ోऽధ్యాయः. క్షేత్రజ్ఞ విభాగయోగः. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అంటే ఈ చాప్టర్లో చెప్పబోయేటటువంటిదే సమగ్రమైనటువంటి దేని గురించి చెప్తున్నారు అనేది అర్జునుడి ప్రశ్నకి సమాధానంగా వస్తుంది కనుక ఇది ఒక ఆయన మహానుభావుడు ఇది కూడా ఉంచుదామని ఉంచుంటారు. ప్రకృతి పురుషులు అంటే ఎవరు, క్షేత్రము క్షేత్రజ్ఞులు అంటే ఎవరు, జ్ఞానము జ్ఞేయం అంటే ఏమిటి. జ్ఞానం అంటే తెలుసుకోవడం, జ్ఞేయం అంటే తెలుసుకోవలసింది ఏంటో తెలియబడేది జ్ఞేయం అనమాట. జ్ఞేయం అది చెప్తున్నారు అనమాట. ప్రకృతి అంటే ఎవరు, పురుషుడెవరు, క్షేత్రం ఎవరు, క్షేత్రజ్ఞుడెవరు, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి. ఓ కేశవ, నేను తెలుసుకోదలుచుకుంటున్నాను, నాకు దయచేసి తెలియచేయండి అని అంటున్నాడు. అర్జునుల వారు మన తరఫున ప్రశ్నలు అడుగుతున్నారు అనమాట. మనకు వచ్చే డౌట్లో చాలామంది మన ఏంట్రా ప్రకృతి ఏంట్రా పురుషుడు ఏంట్రా అంటే ఇదిగో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఉన్నదనమాట. దానికి సమాధానంగా స్వామి ఇచ్చినటువంటివి మనకి వస్తున్నాయి ఇప్పుడు. అంటే ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము, దృశ్యము ద్రష్ట, వీటిని గురించినటువంటి అంటే ఇది ఒక పడికట్టు మాటలు. ఇవి ఆధ్యాత్మిక చింతనలో పడికట్టు మాటలు. అవి తెలియకుండా మనం వాడేస్తుంటాం. వాటి యొక్క నిర్వచనాలు ఏంటి, వాటి యొక్క కరెక్ట్ మీనింగ్ ఏమిటి అనేటటువంటి దీంట్లో మనకి దొరుకుతుందనమాట. కాబట్టి శ్రద్ధగా వినాలి మనం. దీన్ని మనం మళ్ళీ పునశ్చరణ కూడా చేసుకుంటుండాలి. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇదం అంటే ఇది, ఇదం ఇది
అంటే ఆయన శరీరాన్ని చూపిస్తున్నాడు. ఇదం శరీరం కౌంతేయ, ఓ కౌంతేయ కుంతిపుత్రుడా, ఈ శరీరమే క్షేత్రము. ఏతద్యో వేత్తితం ప్రాహు, దీనిని ఎవడు తెలుసుకుంటున్నాడో ఇది క్షేత్రము అని ఎవడో లోపల ఒకడు తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆ తెలుసుకునేవాడే క్షేత్రజ్ఞుడు అంటున్నాడు. మీరు మీ శరీరమా? కాదు. ఎలా కాదు అని అంటే, నా శరీరం బాగాలేదండి అంటాం, నేను బాగాలేనండి, శరీరం బాగాలేదు. నాకు తల నొప్పి అండి అంటున్నాను, నేను తల కాదు, నా తల నొప్పి. నా కన్ను బాగాలేదండి, నేను కన్ను కాదు, నేను అవయవాలు కాదు, అంటే నేను శరీరానికి మించి ఇంకొకటి ఉంది ఏదో, అదే క్షేత్రజ్ఞుడు అనమాట. అది చెప్తున్నాను అనమాట. ఇది తెలుసుకో అని చెప్పి ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విద. తద్విద అంటే దానిని తెలుసుకున్న వాళ్ళు విజ్ఞులు చెప్పారు. ఇది దాన్ని తెలుసుకున్నవారు అంటే మనం తెలుసుకునేటటువంటి స్థితిలో ఉన్నాం కనుక అది తెలుసుకుంటే మనం ఆ యొక్క ఆ క్షేత్రజ్ఞుడిని గనక ఉనికిని కనుక మనం గ్రహించినట్లయితే ఆనందం మనం పొందగలము. అదే బ్రహ్మానందము, లేకపోతే అనుసంధానము, పరమాత్మతోటి అనుసంధానం. 3వ శ్లోకంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. మాం అంటే నన్ను, విద్ధి అంటే తెలుసుకో. ఏమి తెలుసుకోవాలి నువ్వు? నన్ను క్షేత్రజ్ఞుడిగా తెలుసుకో. ఎవరు? నా శరీరంలో ఉన్న క్షేత్రజ్ఞుడే కాదు, సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రాల్లో ఉండేటటువంటి క్షేత్రజ్ఞుడిని నన్నుగా తెలుసుకో. అంటే సర్వాంతర్యామిగా నన్ను గ్రహించు అంటున్నాడు. చూసారా, సర్వాంతర్యామి, విశ్వవ్యాపకుడు అనేటటువంటి ఇది. ఈ క్షేత్రుని యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అదే సరైనటువంటి జ్ఞానము అని నా అభిప్రాయము. మతం మమ. మతం అని అంటే ఏంటంటే అభిప్రాయం. మనం మతం అని చెప్పి కొట్టుకుంటున్నారు కదా, మనం మతం అంటే అభిప్రాయం. మీ అభిప్రాయం, చార్వాక మతం అభిప్రాయం ఏంటంటే భగవంతుడు లేడు. నాస్తికులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం వేరు. ఆస్తికుడు ఉన్నాడు, భగవంతుడు. ఎవరి అభిప్రాయాలు వారే. బౌద్ధ మతము, వాళ్ళ అభిప్రాయం వేరు. కాబట్టి నా మతం ఇది అంటే మన సనాతన మతం ఇది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మతం ఏంటంటే సర్వాంతర్యామి, భగవంతుడు అనేటటువంటిది ఆయన చెప్తున్నారు. 5వ శ్లోకంలో దాన్ని ఇంకా చక్కగా ఏం చెప్తున్నారనంటే, శ్రద్ధగా విను అర్జున. ఋషులు అనేక శాస్త్రాల్లో రాసినటువంటిది, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటిది, బ్రహ్మసూత్రాల్లో చెప్పబడినటువంటి పదార్థం ఇదే. అది నీకు ఇచ్చేస్తున్నాను ఇవాళ. చూడండి, ఇవాళ మనం అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉపనిషత్తుల యొక్క సారమంతా ఉన్నటువంటి అర్థాలు మనకు దొరుకుతున్నాయి. దాని యొక్క విశేషణ వివరణ మనకి ఇక్కడ దొరుకుతుంది. 5వ శ్లోకం ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఋషిభిర్బహుధా గీతం. బహువిధాలుగా ఋషులు దీన్నే గానం చేశారు పొమ్మన్నాడు. అంటే ఋషులు అనేక మంది, ఎంతోమంది ఉన్నారు కదా మనకి. పరాశర మహర్షి ఉన్నాడు, యాజ్ఞవల్క్యుడు ఉన్నాడు, భరద్వాజుడు. ఈ ఋషులు ఎండ్లెస్ లిస్ట్ ఉంది మనకి. కపిలుడు ఉన్నాడు. ఈ ఋషులు అందరూ కూడా గానం చేసింది దీని గురించే అని చెప్తున్నాడు. సో డోంట్ బాదర్ అబౌట్ వాట్ పర్టికులర్ ఋషి హ్యాస్ told about it, has described about it. Now if you listen to this, you will get the whole essence of it. దాని యొక్క సారమంతా ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథైకి. అంటే వివిధమైనటువంటి వేదాల్లో కూడా చెప్పబడింది ఇదే. ఛంద అంటే వేదం అని కూడా అర్థం ఉంది. వేదాల్లో చెప్పబడింది కూడా అయింది. ఇంకా అన్నీ ఎందుకయ్యా? బ్రహ్మసూత్ర పదైశ్చైవ, బ్రహ్మసూత్ర పదాల్లో కూడా చెప్పబడింది ఇది. హేతుమద్భిర్వి నిశ్చితై, ఇదే తెలియచేశారు. అంటే వ్యాసులు వారు బ్రహ్మసూత్రాలు రాశారు కదా, ఆ బ్రహ్మసూత్రాలు అన్నిటి యొక్క క్రోడీకరించి రాయబడినటువంటి బ్రహ్మసూత్రాలు అవి. సూత్రము అని అంటే అదేంటి? అసందిగ్ధముగా ఉండేటటువంటి దాన్ని క్లారిటీ ఎక్స్ప్రెస్ చేస్తుంది. అల్పమైనటువంటి అక్షరాలతో అనల్పమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది అనమాట. అది బ్రహ్మసూత్రం.
అందుకని బ్రహ్మసూత్రాలకి చాలా వివరణ కావాల్సి ఉంటుంది. శంకరాచార్యుల వారు దానికి పెద్ద కామెంటరీ రాశారు, ట్రైటైస్ ఆన్ సూత్రాస్ రిటర్న్ బై వేదవ్యాస. అందుకే వ్యాసుల వారు ఆయన్ని మెచ్చుకొని 16 ఏళ్ళు ఉంటే ఆయనకు ప్రాయము కాశీలో స్నానం చేస్తున్నప్పుడు బ్రహ్మసూత్రాల గురించి ఆయనతో డిస్కస్ చేసి ఆయనకు ఇంకో డబల్ చేశాడు ఆయన లైఫ్. 32 ఏళ్ళు బతకమని ఆశీర్వదించాడు. 16 ఏళ్లే ఆయనకు ఉండేటటువంటి వయోపరిమితి. శివగురువు ఆర్యాంబలకి కాలడిలో జన్మించినటువంటి శంకర భగవత్పాదుల వారికి ఇచ్చినటువంటిది 16 ఏళ్ల ప్రాయమే. కానీ వ్యాసుల వారికి ఆయన బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం రాసి ఆయన్ని మెప్పించి ఆయన రెన్యూ చేసుకున్నారు అయినటువంటిది. తర్వాత 8వ శ్లోకంలో దీనికి వివరణ ఫర్దర్గా మనకి ఇస్తున్నారనమాట. అయితే మరి ఇవి తెలుసుకోవడానికి మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళిపోయి ఎంఏ క్లాస్లో కూర్చుంటానంటే కూర్చొనిస్తారా? నువ్వు ముందు అసలు గ్రాడ్యుయేషన్ అయితే నువ్వు పీజీకి వెళ్తావు కదా. అలాగే ఈ బ్రహ్మ విద్యని ఆత్మవిద్యని నేర్చుకోవాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ నీకు ఉండాలి. ఆ క్వాలిఫికేషన్స్ అంటే గుణాలు అనమాట. ఆ గుణాలు ఏముండాలి అనేటటువంటిది మనకి 8, 9, 10 శ్లోకాలు 11 శ్లోకాల్లో మనకి ఇస్తున్నారు. అంటే ఏమిటి? ఈ లేకపోతే ఇవి మీరు సంతరించుకోండి, ఎక్వైర్ దీస్ క్వాలిటీస్. అప్పుడు ఏమవుతుందంటే నీకు క్లియర్గా దాన్ని మనం చూడగలం, దాన్ని దర్శించగలం మనం. అది లేకుండా అంతా ఇప్పుడు అద్దం చాలా క్లీన్గా ఉంటే ప్రతిబింబం బాగా కనపడుతుంది. అద్దం మీద బోల్డ్ దుమ్ము ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం, మన మొహం దుమ్ము లేదు, అద్దం తొడవాలి. అలాగే నీ మనస్సుని క్లీన్గా పెట్టుకుంటే భగవంతుడి యొక్క రిఫ్లెక్షన్ కూడా బాగా కనపడుతుంది. అందుకని ఈ క్వాలిటీస్ మనకి ఇస్తున్నారు. 8వ శ్లోకం. అమానిత్వం అదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యథతో అన్యథా. యథతో అన్యథా ఇదే జ్ఞానము, అన్యథా అదంతా అజ్ఞానం పొమ్మన్నాడు. ఏమిటంటే తత్వజ్ఞానార్థ దర్శనం. తత్వం అంటే రియాలిటీ, అసలేంటి, యాబ్సల్యూట్ ట్రూత్ ఏంటి, తత్వం. దాన్ని తెలుసుకునేటటువంటి మార్గంలో వెళుతూ ఉండేటటువంటి జ్ఞానమే, తీసుకెళ్ళేటటువంటి జ్ఞానమే నిశ్చలమైనటువంటి జ్ఞానము. మిగతావన్నీ కూడా అజ్ఞానమే అని చెప్తున్నాడు. దీనిని తేట తెలుగు మాటల్లో బమ్మెరపోతన గారు ప్రహ్లాదుడి చేత చెప్పిస్తాడు. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రములెల్లన్ నే చదివినవి పెక్కులు గలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువులలో మర్మం ఏంటంటే సర్వాంతర్యామిగా హరిని గుర్తించడమే. నీలో ఉండేటటువంటి చైతన్యం కూడా అది ఒక అంశ అనేటటువంటిది. ఇంక ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఏమిటి? అమానిత్వం అంటే తన్ను తాను పొగడుకుండుట. మనకి చాలా వీక్నెస్ ఇదే ఉంటుంది కదా. నలుగురు కలవంగానే నేనే చేసాను పొగుడుకుంటు, అది పనికిరాదు. ఈ జ్ఞానంలో ఉండే ఎంత అసలు ఫండమెంటల్ దాంతో స్టార్ట్ చేసాడు చూసారా. అంటే కొద్దిగా మనకి ఈగో సెన్స్లో రజోగుణంలో కొన్ని మనం చేయకపోతే ఉదాహరణ చెప్పుకోవచ్చు, కానీ ఎక్కువ అంటారు కదా, అది చేసుకోకూడదు. అమానిత్వం, అదంభిత్వం, అహంభిత్వం అంటే డంబం లేకుండా. ఒకడు దర్శనానికి వచ్చేసేటప్పుడు అందరూ పక్కకి వెళ్ళిపోండి ఇది వెళ్ళిపోయి బంగారప్పులతో అక్కర్లేదు. డంబ ప్రదర్శన ఉండకూడదు. చాలామంది మనం చూస్తుంటాం, కొన్ని మనం
సభాముఖంగా చెప్పకూడదు, కానీ కొంత డంబ ప్రదర్శన అక్కర్లేదు. అమానిత్వం అంటే అది ఈజ్ నాట్ ఇన్ ది జ్ఞాన పాత్ అనమాట, ఈజ్ అన్ అజ్ఞాని. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిరార్జవం. క్షాంతి అంటే ఏమిటనంటే ఫర్బేరెన్స్, ఇది పేషెన్స్ ఉండాలి ప్రతిదానికి, పేషెన్స్. ఆర్జవం, ఆర్జవం అంటే ఏంటంటే నోటితో మాట్లాడింది, మనసులో ఆలోచించింది, చేసింది, మూడు ఒకటే ఉండాలి. కొంతమంది నోటితో ఒకటి మాట్లాడి చేసేది ఒకటి ఉంటుంది, ఆలోచన ఒకటి ఉంటుంది. నో కాంగ్రుయెన్స్ లేదు, నో ఫ్యూజన్, అంతా కూడా కన్ఫ్యూజనే వాడికి. నో ఫ్యూజన్ అనమాట, ఫ్యూజన్ ఆఫ్. దాన్ని త్రికారణ శుద్ధి అన్నారు. కరణములు అంటే ఉపకరణాలు అనమాట, కరణాలు. మనస్సు, వాక్కు, కాయము, మనోవాక్కాయ కర్మల అంటాడు. అది త్రికరణ శుద్ధి. అది మనం అప్పుడప్పుడు మనం చేసుకుంటున్నారే. నేను అనవసరంగా ఇవి ఒకటి చెప్పాను. కొంతమంది అంటారు, మనం ఏదైనా ఒక పని చేయలేకపోతే, సార్ మీకు చేశాను కానీ నేను తప్పు చెప్పాను సార్ అని చెప్తాను. అంటే కొద్ది త్రికరణ శుద్ధి వైపు వెళ్తున్నాడు అనమాట. ఇంకొకటి ఇంక చెప్పిందే ఇదే మార్గంలో వెళ్ళిపోతుంది, అదే అజ్ఞానము. ఆచార్య ఉపాసనం, ఆచార్యులు ఈ బ్రహ్మ విద్యను చెప్పేటటువంటి వాళ్ళని సేవ చేయడం, ఆచార్యులకి ఉపచారం చేయడం అనేటువంటిది. శౌచం, సర్వీస్ టీచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇదివరకు గురుకులాల్లో ఏం చేసేవారు, వాళ్ళకి గురువుగారు కూర్చునేవారు అంతే, తాటాకులు దేంట్లో ఉండేది, శిష్యులే వచ్చి అన్నీ చేసి పెట్టేవారు ఆయనకి. ఎందుకనంటే ఆయన అట్లా చేసి పైకి వచ్చి ఆ యొక్క జ్ఞానాన్ని పట్టుకొని, ఒడిసి పట్టుకొని ఏం చేస్తున్నాడు ఆయన, సరళీకృతం చేసిస్తున్నాడు ఆయన. అందుకని ఆయనకి పాదసేవ అన్నీ చేసేవారు అనమాట. అన్నీ. జనక మహారాజు విదేహరాజు అయినా ఆయన వెళ్ళే భరద్వాజుల వారి కాళ్ళ దగ్గర కూర్చునేవాడు అనమాట. కిరీటం అన్నీ పక్కన పెట్టి, అహంకారం లేకుండా ఆచార్య ఉపాసనం. శౌచం చెప్పాను కదా, శౌచం క్లెన్లీనెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు మనిషిని చూస్తేనే స్నానం చేసి చక్కగా దీపారాధన చేసుకొని వస్తే శౌచం. శౌచం ఎక్స్టర్నల్ శౌచం, లోపల కూడా అంత స్నానం చేసి లోపల ఆలోచనలన్నీ డర్టీగా ఉన్నాయి, అది లేదు. అంతఃశౌచం బహిశౌచం. స్థైర్యం, ధైర్యం ఉండాలి దేంట్లో అయినా, ప్రతిదానికి భయపడి పారిపోక్కర్లా. స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైర, ఒక లిస్ట్ ఇచ్చేశారనమాట. అవన్నీ మీరు చక్కగా చదివారు, తప్పు లేకుండా చదివారు. 8, 9, 10, 11, 12 శ్లోకాలు అప్పుడప్పుడు మనం లేచి చదువుకుని, దీంట్లో మనం ఏమైనా లేకపోతే మనం ఏమైనా ఎక్వైర్ చేసుకోవడానికి, ఫర్దర్గా రిఫైన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకని చెప్పారు, ఇవన్నీ జ్ఞానానికి కావాల్సిన గుణాలు. అయ్యా భక్తుడికి కావాల్సిన గుణాలు 35 ఇచ్చారు, మరి లోడ్ ఎక్కువైపోతుందని 15 తగ్గించి 20 ఇచ్చారు. ఇందులో జ్ఞాన గుణాలు, జ్ఞానికి కావలసిన గుణాలు. ఈ గుణాలు లేకుండా నేను జ్ఞానం పిపాసిని, జిజ్ఞాసుని, నేను ఆత్మవిద్యను తెలుసుకుంటేను. భాగవతం ఎవరికి చెప్పారు, పరీక్షితుకి చెప్పారు. ఎవరు చెప్పారు, సుఖమహర్షి చెప్పాడు. సుఖమహర్షికి ఎవరు చెప్పారు, వ్యాసుల వారు చెప్పారు. వ్యాసుల వారు ఇవన్నీ వ్రాసి అన్నీ చేసి ఆఖరికి తన కొడుకునే తీసుకొని శిష్యుడిగా ఈ యొక్క భాగవత ఉపదేశం చేస్తే, ఆ సుఖమహర్షి ఏం చేశాడంటే, నాకు సంసారం ఏం అక్కర్లేదని చెప్పి ఆయన సన్యాసిగా వెళ్ళిపోయి ఆఖరికి ఈయనకి పరీక్షిత్తుకి మరణ సమస్య నుంచి బయటపడడానికి ఏమిటి ఉపాయము, తరుణోపాయం అని అడిగితే సుఖమహర్షి చేత భాగవతం వినమన్నారు. ఈ సుఖమహర్షే ఈ ఆత్మవిద్యను ఎంత తెలుసుకున్నాయినా వ్యాసుల వారు, నా కుమారుడికి ఈ జ్ఞానం సరిగా వచ్చిందో లేదో అని చెప్పి నీవు జనక మహారాజు దగ్గరికి వెళ్ళు అన్నాడు. తన కుమారుని తాను సర్టిఫై చేయకూడదు కదా, మా అబ్బాయికి నేనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎట్లా, అందరూ అనరు వాళ్ళ అబ్బాయి కనుక ఇచ్చేసాడని. అందుకని ఏం చేశారు, జనక మహారాజు దగ్గరికి వెళ్ళమన్నాడు. జనక మహారాజు గారికి తెలిసింది వర్తమానం, ముందే డైరెక్షన్స్ ఇచ్చారు, ఎవరు అతన్ని ఏం పట్టించుకోకండి అన్నాడు. అంతే. మిథిలా నగరం వెళ్ళాడు, ఆ కోట బయట కూర్చున్నాడు. సెక్యూరిటీ గార్డ్స్ కానీ, అక్కడ ఉండేటటువంటి పరిచారకులు కానీ, అక్కడ ఉండేటటువంటి నాగరికులు, అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కానీ ఎవ్వరూ అతను పట్టించుకోలేదు. 3 రోజులు రాత్రులు పగళ్ళు అలాగే ఉన్నాడు. ఒకడు రొట్టె తినమని ఇచ్చినోడు లేడు, నువ్వెవరు వ్యాసుల వారి అబ్బాయివా, నువ్వు గొప్పవాడివి అని అడిగినవాడు లేడు, ఎవడు లేడు. ఈయన శుభ్రంగా అలా కూర్చున్నాడు అంతే. 3 రోజులు అయిన తర్వాత మంత్రులు వచ్చి
అతనికి అభ్యంగన స్నానం చేయించి సుగంధ పరిమళాలతోటి అన్నీ చేయించి చక్కటి దుస్తులు అవి ఇచ్చి జనక మహారాజు సభలో ప్రవేశపెట్టారు. అక్కడ ఉత్తమమైనటువంటి ఆసనం వేసి కూర్చోబెట్టారు. అప్పుడు ఇతను ఏం మాట్లాడలేదు. అప్పుడు జనక మహారాజు అతని వంక ప్రేమగా చూస్తూ, మీ నాన్నగారు చెప్పింది నీకు పూర్తిగా అర్థమైంది, నీకేం పరీక్ష పెట్టక్కర్లేదు, పాస్ అయిపో అన్నట్ట. అంటే అక్కడ ఎవరూ పట్టించుకోకుండా ఏమి ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు. ఇక్కడ భోగభాగ్యాలతో ఐశ్వర్యం మధ్య ఉంచినా అలాగే ఉన్నాడు. అంటే సుఖానికి పొంగిపోలేదు, దుఃఖానికి కృంగిపోలేదు, సమచిత్తత్వం అతనికి వచ్చింది. అదే రావాల్సింది ఆత్మజ్ఞానికి అనేటటువంటిది మనకి అక్కడ తెలుస్తోందనమాట. సో ఈ 8 నుండి 12 శ్లోకాలు మనం బైహార్ట్, వీలైతే బైహార్ట్ చేయాలి. మా గురువుగారు అయితే నన్ను బైహార్ట్ చేయించి నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు ఇవి అప్పు చెప్తేనే లోపలికి రా అన్నాడు ఆయన. లేదా గెట్ అవుట్ అండ్ మా గురువులు అట్లా గట్టిగా ఉండేవాళ్ళు. అప్పుడు అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మైచానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యథతోన్యథా. గెట్ ఇన్. సాధన కావాలండి. సాధన మనకు గురువు ఎవరు? మనం నేర్చుకున్న విద్య మనకు గురువు. మనం నేర్చుకుని ఇప్పుడు మనకి నిద్ర పట్టలేదు అమానిత్వ గుణాలు కదా. దేనికి నేను భయపడాలి, దేనికి నేను బాధపడాలి, దేనికి నేను అసలు శరీరమే కాదు కదా. ఆ విషయం ముందు శ్లోకాల్లో ఇంకా మనకు బాగా పట్టుకొస్తారు. 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూడండి. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఇప్పుడు జ్ఞానానికి ఉండే లక్షణాలు చెప్పారు, జ్ఞానికి ఉండవలసిన. ఇప్పుడు జ్ఞేయానికి ఉండే లక్షణాలు చెప్తున్నారు. తెలుసుకునేటటువంటిది జ్ఞానము, తెలియబడేటటువంటిది జ్ఞేయము అనమాట. అర్థమవుతుందా? వెంకటేశ్వర స్వామి జ్ఞేయము మీకు. ఇక్కడ తిరుమల వెళ్ళారంటే ఆయన గురించి చెప్తున్నాం మనం. ఈ మిగతా మనం అకామిడేషన్ అవన్నీ సబ్సిడరీ థింగ్స్. ఎవరితో మాట్లాడాం, ట్రైన్లో ఎవరు మాట్లాడాం, అదే అని సబ్సిడరీ. జ్ఞేయం అలాగే నీ జీవనానికి జ్ఞేయం ఏది అంటే తెలుసుకోవాల్సినటువంటిది పరమాత్మ యొక్క తత్వము. అది ఎలాగుంటుందనంటే సర్వతః పాణిపాదం. పాణి అంటే ఏంటండి? చెయ్యి. తెలుసా? మీ అందరూ చేశారు పాణిగ్రహం. అది బాధపడుతున్నారు కొంతమంది దాంతో. పాణి అంటే చెయ్యి, పాదం అంటే పాణిగ్రహం. ఏంటంటే పాదగ్రహణం కూడా చేస్తాడు తర్వాత బాగాలేకపోతే. సో పాద. సో సర్వతః పాణిపాదం, అన్ని చోట్ల కూడా చేతులు కాళ్ళు ఉన్నాయి. సర్వతో అక్షి శిరోముఖం, కళ్ళు శిరస్సు అంటే అన్నీ, అంటే అంతా వ్యాపించినటువంటి పరమాత్మయే ఇది జ్ఞేయము అనేటటువంటి చెప్తున్నారు అనమాట. ఇదే విశ్వరూప సందర్శన యోగంలో కూడా మనకి చూపించారు. అదే ఇక్కడ మనకి చెప్తూ ఆ యొక్క లక్షణాలని మనకు చక్కగా ఇస్తూ ఇప్పుడు 20వ శ్లోకంలోకి మనం వెళుతున్నాం. ఇప్పుడు ప్రకృతి పురుషుడు అనేటటువంటి మాట చెప్పారు కదా, దాని వివరణ ఇక్కడ ఇస్తున్నాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావసి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఎలాగ సబ్జెక్టు అన్ఫోల్డ్ అవుతుందో చూసారా? క్షేత్రము క్షేత్రజ్ఞుడు చెప్పారు, జ్ఞానము జ్ఞేయము చెప్పారు. ఇప్పుడు ప్రకృతి పురుషుని పట్టుకొచ్చేసారన్నమాట. ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభావసి. అంటే రెండు కదా. ఈ రెండు కూడా విద్ధి అనాది. విద్ధి అంటే తెలుసుకో, అనాది అంటే ఎప్పటి నుంచో ఉన్నవి.
అవి ఆది లేనిది, అంటే అంతం లేక ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవి ప్రకృతి పురుషుడు అనేటటువంటి ఉన్నాయి. ఇవి ఏమవుతున్నాయంటే వికారాలు గుణాలు కలిగినటువంటిది ప్రకృతి అని చెప్తున్నారు అనమాట. వికారాలు ప్రకృతి. వికారాలు ఉన్నాయి కదా మనకి, మోడిఫికేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద ఇన్నైట్ ట్రైట్స్. ఒక అతనికి కోపం వస్తుంది, గుణం, రజోగుణం. ఒక ఆయన చాలా బుద్ధిమంతుడిలాగా సాత్వికంగా ప్రవర్తిస్తాడు, సత్వగుణం. ఇంకొక ఆయన ఎప్పుడు ఆలస్యంగా ఉంటాడు, చెడ్డ పనుల వైపుకి వెళ్ళిపోతుంటాడు, తామసిక గుణం. ఈ గుణాలు అనేటటువంటిదే ప్రకృతి, అది గుర్తుపెట్టుకో. అది అనాదిగా వస్తున్నది. ఈ ప్రకృతే ఏమన్నారు అని అంటే దీన్ని అపరా ప్రకృతి అన్నారు. దీన్ని ఏమన్నారండి? అపరా ప్రకృతి. పరాప్రకృతి ఏమిటనంటే నిన్ను ఆత్మవైపుకు తీసుకువెళ్ళేది, పరమాత్మ వైపుకు తీసుకువెళ్ళేది. అందుకే అమ్మవారిని ఏమన్నారు? పరాశక్తి అన్నారనమాట. పరాశక్తి. అందుకని పరావిద్య, ఈ బ్రహ్మ విద్య అంతా కూడా అదే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు చెప్పిన తర్వాత ప్రకృతి పురుషుడు. ప్రకృతి పురుషుల గురించి చెప్తున్నారు. వికారాల వలన గుణాల వలన ఏర్పడినటువంటిది ప్రకృతి. ప్రకృతి అంటే బయట ప్రకృతి కాదండి, నీలో ఉండేటటువంటి ప్రకృతి అనమాట. ప్రకృతి అని అంటే ఇన్నర్ నేచర్ని అంత. కాబట్టి నీవు దాన్ని గమనించుకో. దాన్ని గమనించుకుంటూ ఏం చేయాలి? 23వ శ్లోకంలో చెప్తున్నారు. వీటిని సాక్షిగా దర్శించేటటువంటి చైతన్యం ఉంది, అది చెప్తున్నారు. ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఉపద్రష్ట అనుమంతాచ. ఉపద్రష్ట అంటే ఏంటంటే సాక్షిగా దర్శించేవాడు. నీ లోపల ఎన్ని పనులు చేస్తున్నా సాక్షి ఒకటి దర్శిస్తోంది. నువ్వు తెలుసు నువ్వేం చేస్తున్నావో నీకు చెప్తూ దర్శిస్తోంది. అది దీపం ఎలాగ దర్శిస్తుందో అది దర్శిస్తుంటుంది. కానీ నువ్వు అంటే నువ్వు ప్రకృతి యొక్క వలలో పడి కర్మబద్ధుడివై కర్మపాశ్యంలో పడి నీ గుణాల వలన నువ్వు ఒక వలయం క్రియేట్ చేసుకొని నువ్వేం చేస్తున్నావో దానికి సంబంధం లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్ అనమాట, ఏ జడ్జి సిట్టింగ్. జడ్జి వాచ్ చేస్తుంటాడు, అట్లా దీపం వాచ్ చేస్తుంది ఇప్పుడు మనల్ని, అట్లాగనమాట. ఉపద్రష్ట అంటేది. అనుమంతాచ. అనుమంతాచ అంటే అనుమతించేటటువంటి వాడు. ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర. ఇందాక ప్రకృతి గురించి చెప్పారు కాబట్టి పురుషుడు గురించి చెప్తున్నారు అనమాట. భర్త భరించేటటువంటి వాడు, భోక్త అనుభవిస్తున్నట్టు కనపడేవాడు, మహేశ్వర ప్రభువు. పరమాత్మేతి చాపి ఉక్తో, పరమాత్మ అని చెప్పబడుతున్నాడు అని చెప్తున్నారు అనమాట. అంటే పరమాత్మ యొక్క ఇతను ఎలా ఉన్నాడంటే ఈ దేహంలో ఉండి, అంటే పరమాత్మ యొక్క అంశగా లోపల ఉండి సాక్షిభూతంగా దీన్ని దర్శిస్తున్నాడు. ఇదే పురుషుడు అని గమనించు అంటున్నాడు అనమాట. అంటే ఈ పురుషుడు అనేటటువంటి వాడినే మనం ఏమంటే జీవుడు అని అంటున్నాం. మరి ఈ పురుషుల్లో ఉత్తముడు కనుక ఆయన పురుషోత్తముడు అయ్యాడు. ఆయన పురుషోత్తముడు కనుక పురుషోత్తముని ప్రాప్తి మనం పొందాలి. పురుషోత్తమ ప్రాప్తి యోగము మనకి 15వ అధ్యాయంలో మనకు వస్తుందన్నమాట. సో ఆ యొక్క క్లారిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత 28వ శ్లోకంలో చక్కగా దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళుతూ నువ్వేం చేయాలి అని అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఇది మీకు ఇందాక చెప్పినటువంటి 8 నుండి 12 శ్లోకాల తర్వాత ఈ 28వ శ్లోకం కూడా బైహార్ట్ చేయవలసిన శ్లోకం అన్నమాట. ఎలాగ దర్శించాలి? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్య వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. పశ్యతి అంటే చూచుతున్నాడు. ఎవడు చూచుతున్నాడో స పశ్యతి, అతడు చూస్తున్నాడు. ఎవడు చూస్తున్నాడో అతడు చూస్తున్నాడు. దేన్ని ఎలా చూస్తే అంటే సమస్త ప్రాణుల యందు సమానముగా ఉండేటటువంటి పరమాత్మని. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అంటే నశించే దాంట్లో నశించనిది ఎవడైతే చూస్తున్నాడో వాడు ఈ జ్ఞానంలో ఉన్నట్టు. నశించేవే అన్నీ కూడా, అన్నీ. కానీ నశించనిది ఒకటి ఉంది. అదేమిటిది? జ్యోతి స్వరూపంగా ఉన్న ఆత్మ.
మనకి తెలియకుండా మన ఆచారాల్లో ఏమవుతుందంటే ఎవరైనా నిర్యాణం చెందితే కాలం గర్భంలో కలిసిపోతే ఏం చేస్తామంటే నెత్తి దగ్గర ఒక దీపం పెడతారు. దాని అర్థం అది. has left the mortal coil, but he is an illuminating and it has gone into another. మన యొక్క ధర్మము మన దాంట్లో చెప్పేది ఏంటంటే మన మతంలో ఇది జీవి అనేక పరిభ్రమణలను చెందుతూ ఉంటుందన్నమాట. అనేక జన్మలు చెందుతుంది. ఇలాగ విని భగవద్గీత విని కొన్ని గుణాలను సంతరించుకొని సంస్కరింపబడితే ఉత్తమమైనటువంటి జన్మలు వస్తాయి. మనకు తర్వాత అధ్యాయాల్లో వస్తుంది. యోగ భ్రష్టుడికి ఎలాంటి జన్మలు వస్తాయి, చేయనటువంటి వాడివన్నీ మనకు ముందు వస్తాయన్నమాట. అంటే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్య వినశ్యతి అవినశ్యంతం అని అక్కడ విడగొట్టుకోవాలన్నమాట. అంటే నశించే దాంట్లో నశించనిది ఎవడు చూస్తున్నాడో వాడే దాన్ని చూసినవాడు అంటున్నాడు అనమాట. వాడే దాన్ని చూసినటువంటి వాడు. అది కొద్దిగా మనం జాగ్రత్తగా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పాల్ బ్రంటన్, పెద్ద రైటర్, హైలీ పెయిడ్ జర్నలిస్ట్. ఇతను ఆసేతు హిమాచల్ పర్వం తెలిసి ఏ సీక్రెట్ ప్యాసేజ్ టు ఇండియా అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకం హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా రామేశ్వరంలో అన్ని ప్రదేశాలు తిరిగాడు. ఇక్కడ తిరగటమే కాకుండా అన్ని దేశాలు తిరిగి వచ్చాడు. ఇరాన్ వెళ్ళాడు, ఇటలీ వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు, బ్రెజిల్ వెళ్ళాడు, మెక్సికో వెళ్ళాడు, ఆస్ట్రేలియా అన్నీ తిరిగి వచ్చాడు. అన్నీ తిరిగి ఏమిటి ఇన్ని మతాలు ఉన్నాయి, వీటి గురించినటువంటిది సరైనటువంటిది నాకు అర్థం కావడం లేదు, ఇలాగ ఎందుకున్నారని ఆఖరికి వచ్చి కంచి పరమాచార్య స్వామి, చంద్రశేఖర స్వామి ఉన్నారు కదా, చంద్రశేఖరేంద్ర స్వామి కంచి పెద్ద ఆయన, నడిచే దైవం ఆయన దైవం. నేను వస్తే ఆయన ఇంగ్లీషు ఇది దూరంగా మాట్లాడతారు కదా వాళ్ళు, సెక్రటరీ వాళ్ళు. తర్వాత ఈయన మిమ్మల్ని కలవంటే వచ్చి ఆత్మ ఇది అని అడుగుతున్నాడంటే అతన్ని తిరువన్నామలై పొమ్మని చెప్పన్నట్టు ఆయన్ని తిరువన్నామలైకి డైరెక్ట్ చేశాడు. అక్కడ ఎవరున్నారు? రమణ మహర్షి గారు ఉన్నారు. రమణ మహర్షి గారి దగ్గర నుంచి చూశాడు. ఏంది అసలు డ్రెస్సే సరిగా లేదు, గోచికి పట్టుకు కూర్చున్నాడు, తిరుగుతూ ఉన్నాడు, ఏం మాట్లాడ్డు అసలు ఏంటిది అంతే. అలా వాచ్ చేసి వారం రోజులు చూస్తే అతనిలో ఒక దివ్యత్వం ఇది. అంటే అతనేం ఆశించట్లేదు, ఏం మాట్లాడట్లేదు, అది ఆ యొక్క పరమాత్మని అతను రియలైజ్ అవుతున్నాడనే భావన ఇతను కలిగి ఒకసారి ఆయన వెళ్ళి కలిసి అడిగాడు అనమాట, అయ్యా నాకు కొన్ని సమాధానాలు కావాలి, ఎంతోమందిని కలిశానని. అడగమన్నారు. నువ్వెవరు అని అడిగాడు ఆయన. నేను పాల్ బ్రంటన్ అన్నాడు. పాల్ బ్రంటన్ నీ బాడీకి పెట్టిన పేరు, అసలు నువ్వెవరని అడిగాడు. నీ బాడీకి పెట్టిన పేరు అది, నీ శరీరానికి పెట్టిన పేరు, అసలు నువ్వెవరు అంటే వీడికి అప్పుడు ఒక షాక్కి గురయ్యాడు అనమాట. ఈ విధంగా ఎవరు చెప్పిన, యు ఆర్ నాట్ ద బాడీ, నువ్వు బాడీ కాదు కదా, మరి నేను ఎవరు అన్నాడు. ఆ నేను అని ఎక్కడి నుంచి లోపల నుంచి వస్తుందో అది నువ్వు అన్నాడు. అంతా అంటే అంత గొప్ప నాలెడ్జబుల్ పర్సన్కి ఆయన ఎలాగ తాకిందో చూడండి ఆయన మాట. ఇప్పుడు మనం అనుకుంటున్నాం మన పేరు ఎల్లయ్య, పుల్లయ్య, రామం గారు, సుబ్బారావు గారు ఏమి పెడతారు, అన్నీ శరీరానికి పెట్టిన పేరు అంతే. చాలా భయంకరమైన మాట చెప్తే మీకు కొంత అనిపిస్తుంది అనమాట. ఒక ఆయన ఉన్నాడు, ఎక్స్, పేరు ఎందుకులేండి, ఆ పేరు ఎవరన్నా ఉంటే బాధపడుతుంది. ఎక్స్ చేశాడు, హాస్పిటల్లో చేర్చారు, అన్నీ అయిపోయింది, పోయినాడు ఆయన. ఇప్పుడు ఆయన ఫ్రెండ్ అడుగుతున్నాడు అనమాట, పోయాడంట కదా, బాడీ ఎక్కడుందని అడుగుతాడు. ఆ సుబ్బారావు ఎక్కడున్నాడు, వెంకయ్య నిన్నటిదాకా ఫ్రెండ్, చక్కగా బఫేలు గిఫేలు అన్ని పార్టీలు అన్నీ బాగా చేశాడు. వెంకటేశ్వరరావు ఎక్కడున్నా అండవు, బాడీ ఎక్కడుంది, మార్చురీలో ఉందా, హాస్పిటల్లో ఉందా, ఇంట్లో ఉందా అని అడుగుతాడు. దాని పేరు బాడీ, అది నువ్వు పేర్లు పెట్టావు దానికి. ఎంత భయం, అది ఎంత వాస్తవికో చూడండి. ఈ శరీరం కోసం ఎన్నో తిప్పలు, దీనికి అన్ని రకాలైనటువంటి హంగులు, ఆర్భాటాలు, ఇవన్నీ లేదు. అంటే అదే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మ జ్ఞానమే ఉత్తమమైన జ్ఞానమే. మీరు దీని దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాగుంటుందంటే ఫైర్ దగ్గరికి వెళ్ళినట్టు అనమాట. ఇట్ ప్యూరిఫైస్ యూ.
అది మిమ్మల్ని చాలా బంగారం ఎలాగైతే బాగా ఏమంటారు దాన్ని, బంగారాన్ని బాగా మంటలో కాలుస్తారు, దాంట్లో కశ్మలం అంతా పోతుందన్నమాట. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నారు. అందుకే శంకర మన జగద్గురువు కృష్ణం వందే జగద్గురు ఏమన్నారు, జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మాల యొక్క పాతయన్నీ కూడా పోయినిపోమన్నాడు. సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ఇప్పుడున్న కర్మలు. అంటే ఏమిటి, సంచితం అంటే సంచిలో పెట్టుకొచ్చి నేను పూర్వజన్మల నుంచి పట్టుకొచ్చి నేను. ఆగామి అంటే రాబోయాయి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది ప్రారంధం అని. వాడు ప్రారంధం అలా తగలబడిందిరా, మనం ఏం చేస్తాము అంటాడు. వాడు పిల్లలు ఎవ్వడా అక్కడికి రాలేదురా, ఏది పట్టుకున్నా ప్రారంధం రా అంటాడు. సరే, అదేదో వేదాంతపరంగా చెప్పింది, దాని అర్థం ఏంటంటే ఇప్పుడు అనుభవిస్తున్నది దేనివల్ల వచ్చింది, ఇదివరకు చేసిన కర్మల యొక్క ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు మంచి ఇంట్లో కట్టుకొని మీరు హాయిగా ఉన్నారనుకోండి, మీరు మంచి కర్మ ఇల్లు కట్టాలి అనే కర్మ చేశారు కనుక ఇంట్లో ఉండడం అనేది అనుభవిస్తున్నాం. అలాగే ఈ జ్ఞానము అనేటటువంటిది నువ్వు చేసుకున్నావు అనుకో, దీన్ని పట్టుకున్నావు అనుకో, జనరేషన్ టు జనరేషన్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సంస్కరింపబడి అతను ఈ యొక్క ఆత్మ అనుభూతిని అతను పొందుతాడు. దానికి ఎగ్జాంపుల్స్ అట్లా చెప్తూ వస్తున్నారనమాట. అందుకని మనం ఏం చేయాలి, ఏమక్కర్లేదు, భాగవతం చదవండి అప్పుడప్పుడు లేచి కొద్దిగా. పెద్ద పెద్ద టెక్స్ట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఇన్ని పారాగ్రాఫ్లు చదవకండి, చదవడం కూడా రాదు మనకి, తెలుగు ఇప్పుడు మర్చిపోయాం. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబనిజేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బొద్ధులు మాకు నిమ్ము నీరేజ పత్రేక్షణ అన్నాడు. ఇవి చేసుకుంటారా చాలంటాడు. ఇది ఎవరంటే నలకూబరుడు మణిగ్రీవవాడు ఆయన రోటికి కట్టేస్తే బాలకృష్ణుణ్ణి 2 చెట్ల మధ్యలోంచి వెళ్తాడు కదా, ఆ చెట్లే వీళ్ళు శాపగ్రస్తులు అనమాట. వాళ్ళు ఆఖరణ శాప విమోచనం పొంది పాడినటువంటి పద్యం ఇది. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబనిజేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంతమొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ. ఎంత బాగుందండి. నువ్వేం చేయాలి, ప్రాక్టికల్గా ఏం చేయాలనేది మనకి అట్లాగా ఆ మార్గంలోకి రావడానికి కూడా మనకు భాగవతం. అందుకే ఒక ఆయన ఏమన్నారంటే భగవద్గీతకి ఎక్స్ప్లెనేషన్ అంటే భాగవతం అన్నారు అన్నమాట. భాగవతం అంటే భాగవతంలో ఏముంటాయి, భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్నీ కూడా దాంట్లో పెట్టి ఎక్కువగా భక్తి రసామృతాన్ని బాగా దాంట్లో పెట్టారు కనుక భక్తి ఉంటేనే ఇవన్నీ వస్తాయి అది చెప్పారనమాట. ఇప్పుడు మనం 33వ శ్లోకంలోకి వెళ్తున్నాం. 33వ శ్లోకంలో ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఇస్తున్నారనమాట. ఇప్పుడు ఆకాశం బాగా ఉంది కదా, ఆకాశం అంతా ఎక్కడ వెళ్ళినా ఆకాశమే కదా, అమెరికా వెళ్ళినా ఆకాశమే, చైనా వెళ్ళినా అది ఆకాశం, అది కామన్. ఆకాశం కింద వాయువు సంచరిస్తూ ఉంటుంది. ఎలాగైతే కానీ సంచరిస్తున్న ఈ వాయువు ఆకాశాన్ని టచ్ చేయలేదు. వాయువు అక్కడికి వెళ్తే ఇంకా ఆకాశం పైకి వెళ్తుంది. నువ్వు ఎంత పెద్ద పైకి వెళ్ళినా ఇంకా పైకి వెళ్తుంది. అవకాశం ఉన్నదే ఆకాశం. ఇంకా వెళ్ళినా దర్ ఇస్ స్పేస్, స్టిల్ స్పేస్. నువ్వు స్పేస్ షిప్లో ఇంకా వెళ్ళినా ఇంకా ఉంటూనే ఉంటుంది. అలాగే పరమాత్మ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వాటికి అతీతముగా ఉన్నాడు అనేటటువంటి శ్లోకం మనకి చెప్తున్నారు. 33 యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశము సూక్ష్మ అంటే సూక్ష్మమైనటువంటి దుమ్ము కణాలు, వాయువు, ఇవన్నీ ఎలాగైతే దానికి తగలకుండా ఉంటాయో ఆ ప్రకారమే శరీరమందంతటా కూడా ఉన్నటువంటి పరమాత్మ గుణదోషాల చేత అంటబడకుండా ఉన్నాడు, సాక్షిభూతంగా ఉన్నాడు. అంటే నేను ఏదైనా చేసేసినా పర్లేదు కదా అని కాదు, నువ్వు తెలుసుకోవాలి. గుణదోషాల చేత అంటబడాడు కనుక పరమాత్మను అలాగే క్లీన్గా పెట్టుకుంటాను, నేను నా పని నేను చేసుకుంటానంటే అజ్ఞానం. అది మళ్ళీ
నువ్వు ఆ సర్వత్రా సాక్షిభూతంగా నెలకొన్న జ్యోతిస్వరూపమైనటువంటి ఆత్మను చూడాలని అంటే నువ్వు సంస్కరింపబడాలి. ఆ సంస్కరింపబడడానికే రమణ మహర్షి గారు కూడా మనకి చక్కగా ఒక శ్లోకం చెప్తారనమాట. ఏది? ఉపదేశ సారము అని చెప్పారు ఆయన. ఆయన ఏం చెప్తారనంటే, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహాదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పణం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పణం నా ఇచ్ఛయా కృతం. నువ్వు ఏ పని చేసినా ఈశ్వరార్పణగా చెయ్యి. నువ్వు నా ఇచ్ఛ, దాంట్లో నీ కోరిక ఏం పెట్టుకోకు. దానివల్ల ఏముంటుందంటే చిత్తశోధకం, యువర్ మైండ్ గెట్స్ క్లెన్స్డ్, యువర్ మైండ్ బికమ్స్ ప్యూర్. వెన్ యువర్ మైండ్ బికమ్స్ ప్యూర్, యువర్ ఇంటెలెక్ట్, యువర్ డిస్క్రిమినేటరీ పవర్ బికమ్స్ ప్యూర్. ఇట్ కెన్ ఎక్సర్సైజ్ ఇట్స్ డెసిషన్ వెరీ ఇన్ ఎ కరెక్ట్ మేనర్. అది చెప్తున్నారనమాట. అది ఒక మీకు దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ దీస్ క్వాలిటీస్, అమానిత్వం అదంభిత్వం అన్నారు కదా, ఈ క్వాలిటీస్ లేకపోతే ఏమవుతుందనంట, సెల్ఫ్ నాలెడ్జ్ డస్ నాట్ టేక్ ప్లేస్, ఆత్మజ్ఞానము రాదు. అర్థమవుతుందండి? అసలు వంట వండాలి అని అంటే ఏం చేయాలి? పాత్ర ఉండాలి. ఆ పాత్ర ఏ పాత్ర? నిన్న వండేసిన పాత్ర తెచ్చి వాడు పెట్టేసి బియ్యం వేస్తే అవుతుందా? ఆ పాత్రను శుద్ధి చేయాలి. పాత్ర శుద్ధి, భాండ శుద్ధి. భాండ శుద్ధి ఉంటేనే పాక శుద్ధి. సరే, ఈ శుద్ధులు బాగానే ఉన్నాయి, కింద ఫైర్ పెట్టాలి కదా, అదే జ్ఞానం అనమాట. జ్ఞానం ఉండాలి, నీ క్రియలలో ప్యూరిటీ ఉండాలి, అది ఈశ్వరార్పణగా ఉండాలి. అప్పుడు నువ్వు లోపల ఉండేటటువంటి జ్యోతిని నువ్వు దర్శించగలవు అని చెప్తున్నారన్నమాట. చెప్తూ ఇంకా మనం 35వ శ్లోకంలోకి మనం వెళుతున్నాము. ఇది ఆఖరి శ్లోకం కూడా ఇది. అయ్యా అర్జున, నువ్వెంతో వేడుకోలుగా నన్ను అనేక ప్రశ్నలు అడుగుతున్నావు, నేను అన్నీ చెప్తున్నాను. కానీ ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, చదవండి. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరాం. జ్ఞానచక్షుష, నువ్వు జ్ఞానచక్షులు డెవలప్ చేసుకో. అంటే ఆల్వేస్ ట్రై టు లుక్ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్. ఈ విధమైనటువంటి జ్ఞానంతో నువ్వు దృష్టిని అలవాటు చేసుకుంటే క్షేత్రజ్ఞుడి యొక్క అంతరము నీకు తెలుస్తుంది, డిఫరెన్స్ నీకు తెలుస్తుంది. అంతరం అంటే తేడా. క్షేత్రము యొక్క ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఏమిటి అనేటటువంటి ఆ యొక్క అంతరం తెలుస్తుంది, జ్ఞాన దృష్టి ద్వారా తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రకృతిని అవిద్య అని కూడా అంటారు, నిసైన్స్ అంటారు దాన్ని, ఇగ్నరెన్స్ అని కూడా అంటారు, మాయ. ఆ ప్రకృతి నుండి వాడు విముక్తి పొందుతున్నాడు. ఇది తర్వాత ఏమవుతున్నాడు, పరమపదాన్ని అతను పొందుతున్నాడు. ఏ విదుర్యాంతి తే పరం. పరం అంటే సుప్రీం అనమాట. హీ అటైన్స్ ద సుప్రీం స్టేట్. వన్ హూ ఫైండ్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది క్షేత్ర అండ్ ది క్షేత్రజ్ఞ, the field and the knower of the field. How can you do that? By acquiring these qualities. What are those qualities? Amanitvam, adambitvam, ahimsa, kshantirajyam. And do it in a regular way. And render service to the teacher. Keep yourself clean, inward and outward. Acquire these qualities. Then your apparatus gets purified. Apparatus clean ga undi, apparatus baga unte దర్శనం బాగా జరుగుతుంది. ఇప్పుడు మైక్రోస్కోప్ ఉందనుకోండి, మైక్రోస్కోప్కి ఉండేటటువంటి లెన్స్కి బాగా డౌట్ ఉందనుకోండి, పిక్చర్ సరిగ్గా కనపడదు. అది క్లెన్సింగ్ చేస్తే మైక్రోస్కోప్లో చిన్న ఆబ్జెక్ట్ కూడా కనపడుతుంది. అమీబా లాంటి ప్రోటోజోవన్ యానిమల్ కనపడుతుంది. టెలిస్కోప్ ఉందనుకోండి, దాన్ని సరిగ్గా చేసుకుంటే ఎక్కడో ఉండేటటువంటి గ్రహాలు కనపడుతున్నాయి. నీ స్కోప్ కరెక్ట్గా పెరగాలి అని అంటే ఏం చేయాలంటే నీ విజన్, ఆ విజన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే యూ షుడ్ పొజెస్ దీస్ క్వాలిటీస్.
ఎంత చక్కగా క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని మనకు చక్కగా అందించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆఖరి శ్లోకం మళ్ళీ ఒకసారి మనం చదువుదాం. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యంతి తే పరం. శంకర భగవత్పాదుల వారు చాలా కృషి చేశారు ఇది సామాన్య మానవులకు అర్థం కావాలి అని చెప్పి. సంస్కృత భాష కనుక ఇప్పుడు సంస్కృతం ఉంది. ఒక శిష్యుడు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో కనబడుతున్నాడు ఎప్పుడు. ఏంటనేది ఈ పరమాత్మ, ఈ ప్రకృతి, పురుషుడు, క్షేత్రది ఎంత చాలా జటిలంగా ఉంది స్వామి అని అడగకుండానే ఆయన కనుక్కున్నాడు అనమాట. ఓహో వీడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు, నో ఫ్యూజను అని చెప్పి ఏం చేశారంటే కూర్చో, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడనే కూర్చోబెట్టు. అందుకే ఆయన ఆచార్యులు శంకర భగవత్పాదుల వారిని ఏమన్నారు, జగద్గురువు అని అన్నారు కదా. ఆయన సరే నేను అడుగుతాను, నువ్వు చెప్పు, నువ్వు ఇప్పుడు అన్నీ చూస్తున్నావు కదా, దేంతో చూస్తున్నావు అని అడిగాడు. కంటితో కాదు, వెలుగుంటే చూస్తున్నావు. చూసారా మన ఫండమెంటల్గా ఎలా తప్పు చేస్తాం. కళ్ళు ఉన్నాయి, చీకటి ఉందనుకో చూడలేవు కదా. కిం జ్యోతి తవా, నీకు వెలుగేంటి అని. భానుమాన్ అహనిమే, అహని అంటే పగలు అని అర్థం, అందుకే అహర్నిశలు అంటారు. అంటే పగలు, నిశ అంటే రాత్రులు, అహర్నిశలు కష్టపడ్డాడు. భానుమాన్ అహనిమే, పగటి పూట సూర్యుడు అన్నాడు. రాత్రౌ ప్రదీపాదికం, రాత్రిపూట దీపం. ఓహో బాగానే లైన్లో ఉన్నావు. కిం జ్యోతిస్తావా అంటే భానుమానహనిమే రాత్రో ప్రదీప స్యాత్ ఏవం రవిదీపదర్శన విధౌ కిం. ఆ రవిని, ఈ దీపాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు అని అడిగాడు. ఇప్పుడు కన్ను వచ్చాడు, చక్షు అన్నాడు. కన్ను ఎలా పట్టుకొస్తాడో చూడండి జగద్గురువులు ఆయన. ఓహో అలా వచ్చావా. తస్య నిమీలనాధి సమయే కిం, అప్పుడు కళ్ళు మూసుకున్న నీకు లోపల బోళ్ళు కనపడుతున్నాయి కదా, అదే ఒకడు చూస్తున్నాడు అన్నాడు. మీరు కళ్ళు మూసుకుంటే కనపడుతుందా? ఏం కనపడుతుంది? ఇంటికి వెళ్ళంగానే ఈ ప్లేట్లో ఏం పెట్టుకోవాలో కనపడుతుంది మనకి. ఎవరి గుణాలను బట్టి, ఎవరి ఆలోచనలను బట్టి కదా. ఇంకొక ఆయనకి ఏం కనపడుతుందంటే ఈ హాల్లోంచి బయటకు పరిగెట్టుకు వెళ్ళిపోతున్నట్టు కనపడుతుంది. ఇంకొక ఆయనకి ఏదో కనపడుతుంది, ఇంకోటి ఏదో. అంటే నువ్వు కళ్ళు మూసుకున్న లోపల ఒకటి కనపడుతోంది కదా, అదెవరు చూస్తున్నారు అన్నాడు. తస్య నిమీలనాధి సమయే కిం. వీడు స్పార్క్ ప్లగ్ ఆన్ అయింది. ఇప్పుడు ధీహి అన్నాడు, బుద్ధి చూస్తోంది అన్నాడు. ఓహో బుద్ధి చూస్తోందని అంటే ఇప్పుడు నరసింహారావు గారు సరస్వతి గ్రంథాలయంలో ఉన్నారని బయట చెప్పాడు అనుకోండి, అంటే నరసింహారావుని చూసినోడు ఒకడు ఉండాలిగా. ఆ బుద్ధిని ఉందంటున్నావు కదా, ఆ బుద్ధిని దర్శించింది ఎవడు అని అడిగాడు. జ్యోతిస్తదస్మి ప్రభో, మీలో మాలో జ్యోతిస్వరూపముగా ఉన్న ఆ పరమాత్మయే దర్శించింది స్వామి అని అన్నాడు. పోయింది మన అయ్యా, నాకు మొత్తం జ్ఞానం అంతా కూడా పుష్పంలో పెట్టి ఇచ్చినట్టు ఇచ్చేశారు సార్. కిం జ్యోతిస్తవ భానుమాన్నహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాత్యేవం రవిదీపదర్శన విధౌ కిం చక్షుః తస్య నిమీలనాధి సమయే కిం ధీహి ధియో దర్శనే కిం జ్యోతిస్తదస్మి ప్రభో. జ్యోతి ఈ శ్లోకం చదువుకోండి రాత్రి నిద్రపట్టినప్పుడు. నీ లోపలే ఆ ప్రకాశం ఉంది అంటే పరమాత్మతత్వాన్ని ఎంత చక్కగా పట్టుకొచ్చారు. రమణ మహర్షి గారు నో దై సెల్ఫ్, నువ్వెవరు అని అడిగినప్పుడు అదే అడ్రస్ చేశారు. శంకరాచార్యులు వారి శిష్యుడికి ఇదే చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి క్షేత్రజ్ఞ విభాగంలో అదే చెప్పినారు. ఎవరు చెప్పినా ఇదే. కాకపోతే భగవద్గీత ఏమిటి అని అంటే ప్రామాణికమైనటువంటి గ్రంథం అది. అందుకే దాన్ని భగవద్గీత ఈజ్ ఎ ఎటర్నల్ సోర్స్ ఆఫ్
టైమ్లెస్ విజ్డమ్. అది ఇంకా దానికి ధీటైనటువంటిది ఇంకేం పుస్తకం లేదు. భగవద్గీత పట్టుకుంటే సర్వశాస్త్రాలు, సర్వ వేదాలు, సర్వ ఉపనిషత్తులు మీ చేతిలో ఉన్నట్టే. ఇంత చక్కటి పుస్తకాన్ని మనం చదవకపోవడం అనేటటువంటిది మనం చాలా పొరపాటుగా గమనించాలి. రోజు ఒక శ్లోకము 2 శ్లోకాలైనా మీరు చదివి ఆ మార్గాన్ని చేసుకుంటారని చెప్తూ ఇప్పుడు మనం శాంతి మంత్రంతో క్లాస్ని మనం విరమిద్దాం. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఆ విధంగా ఈరోజున శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో క్షేత్రజ్ఞ విభాగ యోగము జ్ఞానకాండలోని మొదటిదన్నమాట. 13 వారాల నుంచి మనం చెప్పుకుంటున్నాం మీ అందరి యొక్క సహకారంతో.